ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో మన అందరినీ భద్రపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మందికి లేని ధన్యత భాగ్యత ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి భాగ్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ 2-3 చేస్తారో వారి మధ్యన వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాము. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రేయర్ చేస్తాను, సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. అల్పులం అయోగులం దేనికి పనికిరాని వారు ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని దేవా ఇంతవరకు సజీవులకులో ఉంచి మరొక నూతన శుభదినాన్ని మా జీవితంలో అనుగ్రహించి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవ్వడానికి చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఎంతో మందికి లేని ధన్యతను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నా తండ్రి, నా ప్రభా, నీ పాదములకు నమస్కారాలు తండ్రి. జైన అయిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు యేసయ్యా. జైన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా ఇంకెంతమంది ఉన్నారు దేవా, వాళ్ళందరినీ ప్రభా వాళ్ళకు ఇరుకులు ఇబ్బందులు అయినా అడ్డుల ఆటంకాలు కొట్టివేసి త్వరలో వాళ్ళందరూ జైనట్టుకు సహాయం చేయండి నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ మాట జుంటి తేనె ధరల కన్నా మధురమైందన్నావు ప్రభా. నీ మధురమైన నీ మాట కోసము తండ్రి మేము తండ్రి యేసయ్యా వేగిరపడి నా ప్రభా ఆసక్తి ఇంటకు కృపను దయచేయండి. పాట పాడబడ్డాక నీ చక్కని స్వరాన్ని దయచేయండి. పాట ధరనామని మహిమ తెచ్చుకోదేవా. వాక్యం చెప్పి చెడ్డ మరుగు చూసి నాతో మాతో మీరు మాట్లాడండి నా ప్రభా. నీకు వందనాలు. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యం మరుదేవ నీరు కట్టి ఫలింప దయచేయండి నా తండ్రి. మంచి నెలలో పడి ఫలించే విత్తనాలకు మమ్మల్ని మమ్మల్ని వృద్ధి చేయండి నా ప్రభా తండ్రి. మాలో దోషాన్ని కల్మషాన్ని నా ప్రభా నీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నా తండ్రి. నీ పాదాలు ఏదో నమ్మకంగా చూసే కృపను దయచే నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. ఈ కేబిపిఎంలో నా ప్రభా నీ దాసురాలు ఎంతమంది నీ సేవలో వాడబడుతున్నారు దేవా, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. వారిని సేవ జీవితంలో తోడయండి నా ప్రభా. బ్రదర్ సిస్టర్ వాళ్ళు నా తండ్రి ఎంతో మంది కష్టపడి ప్రయాసపడిన ప్రభా అయా వాక్య పరిచర్య చేస్తున్నారా తండ్రి. వాళ్ళందరినీ సేవలో గొప్పగా వాడుకోండి నా ప్రభా. ఇంకా రాబోయే అయ్యా దినాల ప్రభా నా తండ్రి ఇంకా నీ కొరకు బలంగా వాడబడాలా తండ్రి. లోతైన బైబుల్ మర్మాలు అందరికీ నీ బయలుపరిచి నీ సేవలో వాడుకోండి నా తండ్రి. ఆ కుటుంబాలన్నీ ఆత్మీయంగా బలపడాలి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. మేమందరం కలిసి నా ప్రభా నీ పని చేసే శక్తి నీ బలమును దయచి నా ప్రభా దుష్టుడేసే ప్రతి పన్నాగాలు నా తండ్రి ఏసు నామములో పతకలో బంధిస్తున్నాం నా ప్రభా. నీ శక్తిని మాకు దయచేయండి. ఈ చిన్న పరిచర్య నా ప్రభా శక్తి లోపం లేకుండా తండ్రి అయా నీకు నమ్మకంగా నా తండ్రి ఈ పరిచర్యను కొనసాగే కృపను మాకు దయచేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శరీర బలహీనతలను విడుదల బలపరచండి, ముట్టి తాకి స్వస్థపరిచి నీ కృపాని కాపుదల భద్రతని క్షేమాన్ని ప్రతి బిడ్డకును దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు ఆన్లైన్ సర్వీస్ లో నాకు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రభువును మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు. నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ, నిజముగా యేసు పరిశుద్ధుడు పరమదేవుని చూచుటకు. నిజముగా యేసు పరిశుద్ధుడు పరమదేవుని చూచుటకు. స్తుతులతోనూ కవిత్వముతో స్తుతులతోనూ కవిత్వముతో దేవదేవుని చేరెదము
నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవము కానేరవు చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవము కానేరవు ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో ఆరాధింతుము యేసుదేవుని నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ నశించును వెండి బంగారములు లోకమాయలు గతించునవే నశించును వెండి బంగారములు లోకమాయలు గతించునవే విలువైనది స్థిరమైనది విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ దైవసుతుడుగా అవతరించెన్ పాప శోధనలు తొలగించెన్ దైవసుతుడుగా అవతరించెన్ పాప శోధనలు తొలగించెన్ నరులకై తన జీవమిచ్చెన్ నరులకై తన జీవమిచ్చెన్ నశించు జనులను రక్షించెను నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ జీవమిచ్చి లేచెను ప్రభువు జీవదేవుడు విజయుడయ్యన్ జీవమిచ్చి లేచెను ప్రభువు జీవదేవుడు జయుడయ్యన్ యేసు ప్రభు తిరిగి వచ్చున్ యేసు ప్రభు తిరిగి వచ్చున్ సమీపించే ఆ శుభదినమే నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీపా సిస్టర్ గారు వాక్యదాలను నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక నిమిషం వినబడుతుందా సిస్టర్? వినబడుతుంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మనం వాక్యం ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. మనం చూసుకోబోయే వాక్యము మాథ్యూ 16th చాప్టర్ 18th వచనం అన్నమాట. సో ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. పరిశుద్ధ మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారానికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రం నా తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా మరి యొక్క సమయం ఇచ్చినావు తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా మాకు చక్కటి అవకాశం అనుగ్రహించినందుకు నీకు వందనాలు యేసయ్యా. తండ్రి దేవాయసు ప్రభా మరి ఇలాంటి అవకాశాలు ప్రభా ఎవరికి కూడా దొరకదు, కానీ ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు ప్రతి దినము తండ్రి. దాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి నీ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి నాయనా. అయినా కానీ ప్రభా ఈ లోకం అంతటా కూడా ప్రభా చూసుకుంటే ప్రభా నిర్లక్ష్యమైన జీవితం కలిగి ఉన్నారు నాయన. వారి పట్ల ప్రభా మరి వారిని అందరినీ క్షమించి ప్రభా నీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించుకోమని ప్రార్థిస్తాం నా తండ్రి.
తండ్రి దేవాయచు ప్రభ మీరు ఎంతగానో మా కొరకు ప్రభ రక్తం కాచిన దేవుడు ప్రభ తండ్రి దేవాయచు ప్రభ విలువ లేని వారం తండ్రి ఎస్ఎన్ యొక్క ప్రేమ ఇచ్చి ప్రభ మాకు ఎంతగానో విలువ ఇచ్చిన దేవుడు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ తండ్రి దేవాయచు ప్రభ ఈ యొక్క సాయంకాలంలో ప్రభ మీరు మాతో మాట్లాడండి మా జీవితం సరిదిద్దుకునేలాగా తండ్రి ఎందుకంటే ప్రభ ఈ కఠినమైన ఉన్నాం తండ్రి ఈ యొక్క సమయంలో అన్నిట్లో కూడా చూసుకుంటే తండ్రి ఎలాంటి అంటే ప్రభా చాలా ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి అయినా కానీ ప్రభా మీరు మమ్మల్ని కాపాడినారు రక్షించినారు మీ పరిస్థితిలో మా అందరిని ముద్రించుకున్నట్లు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలేసయ్యా తండ్రి దేవాయసు ప్రభా మరి నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి ప్రభా ముఖ్యంగా తండ్రి నాకున్న సొంత తలంపులు ఆలోచనలన్నింటినీ గద్దించండి కొట్టివని ప్రభా నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రవక్తనంతట్లో కూడా ప్రభు నీ యొక్క అధికారాన్ని ఒప్పుకొని నడుచుకుంటాను ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈసా నీకే వందనాలు కృతజ్ఞతలు ఉన్నా తండ్రి తండ్రి దేవాయచు ప్రభా మరి మీరే మాతో మాట్లాడే ప్రభా పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. అయితే మనము లాస్ట్ టైం చూసుకున్న వాక్యం ఎక్కడ వరకు ఉందంటే మనము రోమా చాప్టర్ లో చూసుకున్నాం 12th చాప్టర్ లో ఆ 12th చాప్టర్ లో మనం ఏం చూసుకున్నామంటే లాస్ట్ టైం వాక్యంలో రోమా 12th చాప్టర్ లో 2nd verse లో చూసుకుంటే మన శరీరం సమస్తం ఆయనకు అంటే ఆయనకి సమర్పించుకోవడం అనమాట అంటే మీ శరీరం ఆయనకి సమర్పించుకోమని ఉంది. డు నాట్ బి కన్ఫర్స్ టు దిస్ వరల్డ్ బికమ్ ట్రాన్స్ఫర్ బై ద న్యూ renew of your mind, then you will be able to test and approve what it will be good, pleasing and the perfect will be God అని చెప్పబడుతుందన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోండి లాస్ట్ టైం వాక్యం ఎందుకు ఇప్పుడు చెప్పబడుతుందంటే దాని కంటిన్యూషన్ అనేది నేను అక్కడికే స్టాప్ చేసిన. సో దాన్ని కంటిన్యూషన్ చేసుకోబోయే ముందు ఏంటంటే పౌలు సేవ జీవితం ఏ విధంగా ఉందో అదంతా మనకు తెలిసిందే. సో ఆయన సమస్తము దేవుని పట్ల అంటే అన్ని తీర్మానం చేసుకొని వెళ్ళిపోయిన ఆయన జీవితం అంతా ప్రతిదీ తీర్మానం చేసుకొని వెళ్ళిపోయినాం. ఇప్పుడు మన టైం వచ్చింది, మనం కూడా ప్రతిదీ తీర్మానం చేసుకోవాలా, ముందుకు వెళ్ళిపోవాలా. అంటే మనం సహించలేకపోతున్నాం. ఎందుకు అనంటే ప్రతిదీ దేవునికి అప్పచెప్పి ఆయన మాటకి లోబడి నడుచుకోవాలి అనంటే ఈ లోకంలో చెప్తున్నాం కదా సమస్తము దేవుని బిడ్డలు అందరూ కూడా ఎట్లున్నారంటే వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ దాని అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేకపోతున్నారు. ఇది కఠినమైనదే. అంటే చదవడానికి ఈజీగా ఉంది, చెప్పడానికి ఈజీగా ఉంది, దాన్ని వెంబడించడానికి కష్టంగా ఉంది. అట్లా అయిపోయింది అన్నమాట లోకంలో. సో దేవుడు మనకు అదే చెప్తున్నామంటే ఇక్కడ ఎందుకంటే ఈ 2nd చాప్టర్ లో చూసుకుంటే మనం మొత్తం రోమా 12th చాప్టర్ 2nd వచనంలో చూసుకుంటే ఆ మర్యాదను అనుసరింపక ఉత్తమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటిదో పరీక్షించి మళ్ళీ మీ మనసులు వారికి నూతన మగునట్లు రూపాంతరము పొందమని చెప్తుంది దేవుడు. సో రూపాంతరము పొందాలి అనంటే ఏ విధంగా పొందగలుగుతాం మనము? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దాని పట్ల నడుచుకుంటేనే ఆయన రూపాంతరం మనము పొందగలుగుతాము. అట్లనే మనం ఆ వచనాలు చూసుకుంటూ పోతే మెయిన్ గా మనము ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ ప్రతి వారికి శరీర బలహీనతమే. అందుకే ఆయన ఏమంటుంటే ఎందుకంటే దేవుడే సమస్తము. ఒక శరీరము మనకు ఆయన అవయములై ఉన్నాయి కాబట్టి ఆ అవయములమన్నీ ఒకటిగా శరీరంగా ఉంది. ఒకరి కొరకు ఒకరు ప్రత్యక్షంగా అవయములన్నీ వై ఉన్నవి. అంటే చూడండి, అంటే దేవుడే స్థిరమైన వాడు కదా. అంటే ఆయనే తల్ల అయితే మనం అందరం ఆయన యొక్క అవయవం అంటే ఆయన యొక్క బాడీ పార్ట్స్ అన్నమాట మనమంతా. సో అట్లనే ఇప్పుడు ద్రాక్షావల్లి చూసుకుంటే కూడా అంతే. ద్రాక్షావల్లి చెట్టు మనం యోహాను సువార్త 15th చాప్టర్ లో చూసుకుంటే ద్రాక్షావల్లి ఆయనైతే తీగలము మనము. సో అట్లనే ఇప్పుడు ఈ వచనంలో చూసుకుందాము. ఎందుకు దేవుడు మనకు ఈ సృష్టి అంతటి మీద మనకి అధికారం ఇచ్చిందా ఇవ్వలేదా, మనం వేటి మీద పోరాడుతున్నాము, అసలు ఎందుకొరకు పోరాడుతున్నాము, మన జీవితం అంటే ఏంటిది, ఇవన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది దేవుడు మన ఆ మర్యాదని అంటే ఆచరణలు పాటించొద్దు అని చెప్పింది దేవుడు, కానీ లోకమంతటా ఆచరణలు పాటిస్తా ఉంటారు. ఆయన చెప్తున్నామో అవన్నీ చేయకూడదు, మీరు ఇవన్నీ నేను తీసేసిన, మీరు కేవలం పూర్ణ ఆత్మతోటి పూర్ణ మనసుతోటి పూర్ణ శక్తితోటి ఆయన స్తుతించి ఆరాధించమని చెప్పిండు. ఇది ఒక కమాండ్ ఇచ్చింది దేవుడు. నెక్స్ట్ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 కమాండ్స్ ని పాటించమన్నారు.
కానీ లోకం ఏం చేస్తారంటే ఈ 2 కమాండ్స్ ని పక్కకు పెట్టేసి వాళ్ళకి నచ్చిన మర్యాదలు అనుసరించి నడుచుకుంటారు. అంటే దేవుని బిడ్డలకు అన్యులకు డిఫరెన్సే లేదు. దేవుడు ఏమన్నాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న వారి కొరకే మాట్లాడిండు, కానీ ధర్మశాస్త్రం లేని వారి కొరకు అయినా మాట్లాడలే. సో అట్లనే చూసుకుంటున్నాం అనమాట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎందుకు ఈ లోకం మీదకి వచ్చిండో మనకు అందరికీ తెలుసు. మరి వచ్చిన దేవుడు మన కొరకు సిద్ధం చేసిన స్థలం ఏంటిదో కూడా మనకు తెలుసు. దేవుడు చూడండి, ఆయన ఏ తప్పిదము చేయకపోయినా ఆయన మీద పాపం వేసినారు, ఆయనని కొట్టినారు, ఆయన మీద చెడ్డ మాటలు పలికినారు. ఆయనని మొత్తం ఎట్లా అంటే ఆ అంత పరిశుద్ధ దేవుణ్ణి తృణీకరించిన వారు ఆ టైంలో. సో ఇప్పుడు కూడా అంతే, లోకం అట్లనే ఉంది. నువ్వెంత సత్యాన్ని బోధించు, ఆ సత్యాన్ని ఎవరు పాటించరు. సత్యం అనేది వాళ్ళు ఎవరు వెంబడించరు. దేవుడేమో సత్యాన్ని వెంబడించుకొని ఆయన చెప్తుంది. సత్యాన్ని వెంబడించాలంటే మనం ఫస్ట్ పరిశుద్ధాత్మ పొందుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ ఇవెందుకు చెప్పిన అంటే లాస్ట్ టైం ఇవన్నీ చూసుకున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గా అన్నమాట. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన సేవ చేయాలా. ఆయన సేవలో మనం ఎట్లా ఉండాలంటే ఒక లైట్ లాగా ఉండాలన్నమాట. ఈ లోకంలో ఎవరైనా నీ దగ్గరకు వస్తే వాళ్ళకు నువ్వు సమాధాన పరచాలా, వాళ్ళకు నువ్వు ఒక వెలుగులాగా నిలబడాలా. అట్లా ఎందుకు నువ్వు వెలుగులాగా నిలబడాలంటే నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు వెలుగులాగా నిలబడాలి. ఒకవేళ నువ్వు నిలబడకపోతే అదంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఇంతగా ప్రార్థించి ఇంతగా సేవ చేసి ఆ అంతా చూసుకోవడానికి బాగానే ఉంది కదా, పర్ఫెక్ట్ గా తయారవుతున్నాం కదా అని మనం అనుకుంటుంటాం కొన్ని కొన్ని సందర్భంలో బట్టి. కానీ ఎవరు పర్ఫెక్షన్ అనేది లేదు, పర్ఫెక్ట్ గా కాలేకపోతున్నారు. కాబట్టి సాక్రిఫైస్ జీవితం అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, సాక్రిఫైస్ అనేది మనం ఎప్పుడైతే చేసుకుంటామో మన జీవితంలో, దేవుడు కూడా అంతే కదా. దేవుడు ఏం చేశాడంటే తీర్మానం చేసుకొని సమస్తము ఏ అన్ని వదులుకున్నాడు. ఆయన ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు ఒక మనిషి కుమారులాగా. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడులాగా జీవించడు యేసు ప్రభు. అంటే మీరు కూడా ఇప్పుడు మనం అందరం కూడా అంతే, తన తండ్రి చిత్తం ఏమన్నాడే, తండ్రి ఏ విధంగా ఉన్నారో పిల్లలు ఆ విధంగానే ఉండాలా. సో వీటన్నిటి మీద మనం అధికారం పొందుకోవాలా, నడవాలా, చేయాలంటే మనం కూడా బండ మీద కట్టిన వారి లాగానే జీవించాలా. సో అది ఇక్కడ ఏం చెప్పబడుతుంటే చూడండి, మనము చూసుకోబోయే వాక్యము మాథ్యూ 16th చాప్టర్ 18th వచనంలో చూసుకుంటే, మత్తయి సువార్త 16-18 వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండి మీద నా సంఘములను కట్టుదును, పాతాళము యొక్క ద్వారము దాని ఎదుట నిలవలేరనని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్కయు తాళపు చెవులు నీకిచ్చును. నీవు భూలోకమందు దేనిని బంధింపబడదువో అది పరలోకమందు బంధింపబడను, పరలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడనని అతనితో చెప్పాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్, మరియు నువ్వు పేతురువు అంటే పేతురుకి దుష్టుడు ఏం చేస్తాడంటే ఆశిస్తాడు, తీసుకోవాలి, పేతురు కావాలని దుష్టుడు కోరుకుంటాడు. ఆ కోరుకోవడం ద్వారా దేవుడు ముమ్మారు ప్రార్థించుడు పేతురు కొరకు, దేవ ఒక్కాత్మ కూడా నశించిపోవద్దు. ఎందుకంటే పేతురు దుష్టుని చేతిలో పోవద్దనేసి దేవుడు పేతురు కొరకు ఎంతగా ప్రార్థన చేసిందంటే అంతగా ప్రార్థన చేసిందంటే ఆయన ఒక్కడని పేతురు అని కాదు, ఆ సందర్భంలో చూసుకుంటే పేతురు అని చెప్పబడుతుంది, కానీ ఆయన లోకం అంతటి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే దుష్టునికి మనము చోటు ఇవ్వద్దు, ఇంకొకటి ఏంటంటే పాపానికి చోటు ఇవ్వద్దు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే దేవుడు ఎందుకు పేతురు విషయంలో ప్రార్థించినంటే దేవుడు శిల్వ మరణంకి వెళ్ళబోయే ముందు దేవుడు అంటారు కదా, నువ్వు 3 సార్లు కోడి కొయ్యక ముందుకే నేను ఎరగనని నువ్వు చెప్తావు అని అంటావు కదా. అది వచ్చిందన్నమాట ఆ థాట్ పేతురికి. ఎందుకంటే ఆయన భయపడడు, ఆ క్షణంలో భయపడడు కాబట్టి, ఆ పడడం కాబట్టి ఆయన పాపంలో పడడానికి ఒక అవకాశం అన్నమాట అది. ఎందుకనంటే భయం పడ్డాడు కాబట్టి ఆ తప్పిదము చేయాల్సి వచ్చింది. దేవుడు ఎవరు నాకు తెలియదు అని అన్నాడు. తర్వాత పేతురు ఎంతగానమంటే అంతగా పశ్చాత్తాపడ్డాడు అనమాట. ఆయన అంతగా పశ్చాత్తాపడ్డాడు. దేవుని చాలా కన్నీటి ప్రార్థన చేసింది, ప్రభా నన్ను క్షమించు తండ్రి అని. దేవునికి అర్థమైంది ఆ పరిస్థితిలో. అందుకే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే పేతురు విషయంలో చూసుకుంటే, ఈ బండి మీద నా సంఘమును కట్టుదువు, కట్టేదను అని చెప్పబడుతుంది. అంటే బండి మీద అంటే ఒక సంఘాన్ని కట్టాలి అని అంటే, సంఘం అంటే ఇప్పుడు ఎవరు? పేతురు కూడా ఒక సంఘమే, నువ్వు ఒక సంఘమే, నేను కూడా ఒక సంఘమే, అందరం ఒక్కొక్క సంఘము. సో అట్లా నీవే ఒక సంఘము, నీలో దేవుడు నివసించడమే వాళ్ళొక రాజ్యము.
కాబట్టి ఇక్కడ అదే చెప్పబోతుంది. అంటే పాతాళపు ద్వారము దాని ఎదుట నిలవ నేరును అని నేను మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ మన ప్రార్థన అంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అనగా దానికి అర్థం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన నీకుంటే ఆ పరలోక అంటే పాతాళము ద్వారా దాని యొక్క కీస్ ని దగ్గరికి రావాలంటే నువ్వు ఎంత అధికారం పొందుకుంటే అవి నీ దగ్గరకు వస్తాయి. ఉత్తను పొందుకోలేం కదా, కానీ దేవుడు అవి ఇస్తా అంటున్నాం మనకి. సో ఆ కీస్ అనేది మనము తీసుకోవాలా, తీసుకొని దేవుని అడగల, దేవా మాకు ఈ కీస్ అనుగ్రహించు. ఎందుకంటే ప్రార్థనలో నువ్వు విజయం పొందుతావు, ప్రార్థననే నీకు ఆయుధం. కాబట్టి ఆ ప్రార్థనలు నువ్వేం చేయాలంటే దేవుని అడగల, ప్రభా నాకు కూడా అన్నిటి మీద అధికారం అనుగ్రహించండి ప్రభా అని కదా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఒక సంఘని కట్టుదు అనంటే ఇప్పుడు చూడండి, పాతాళము లోకపు ద్వారాలు నా ఎదుట నిలవ నేరవు అనంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నువ్వు వెళ్ళి ఒకరికి సువార్త ప్రకటన చేస్తే ఆ సువార్తలో ఒక హృదయంలో ఒక పర్సన్ కి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటన చేసినావు, ఆ పర్సన్ ఏం చేసిందంటే దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించుకొని తను కూడా విశ్వాసంలోకి రావడం జరిగింది అనమాట. అట్లా ఎప్పుడైతే తను విశ్వాసంలోకి రావడం జరిగిందో అక్కడ ఏం చేయబడుతుందంటే ఆయన హృదయంలో ఎంతకాలం నుంచో బంధింపబడిన ప్రతిదీ చీకటి అది ఎవ్రీథింగ్ అనేది వెళ్ళిపోయి నూతనంగా ఆయన ఎట్లంటే డోపన్స్ ఆయన డోర్ల ఆయన హృదయంలో ఉన్నది అంతా తీసేసుకొని న్యూగా కావడమే అన్నమాట. ఎందుకంటే ఒక సంఘంని నువ్వు కట్టాలి అనంటే అది ఉత్తనే కాదు కదా, ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కంటేనే కానీ మనం ఏది కూడా అనుభవం పొందలేం కదా. ప్రసవ వేదనతో పిల్లల్ని కనాలి అంటే ఎంత ప్రసవ వేదన ఉంటది. ఒకళ్ళని వాళ్ళ హృదయం అంటే చూడండి, ఒకవేళ వాళ్ళకు దేవుడు తెలియకుండా ఒకవేళ తెలిసిన పాపంలో ఉండి వాళ్ళ జీవితాన్ని మరణం అయిపోయిందంటే వాళ్ళకి ప్రాబ్లమే కదా, ఆ హృదయం నశించిపోయినట్లే, ఆత్మ నశించిపోయినట్లే. అందుకే ఒక సంఘాన్ని కట్టదు అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పాతల ద్వారాలో ఎవ్వరు కూడా ఓపెన్ చేయలే, కానీ వాటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తా అంటున్నా. అంటే ఈ లోకంలో నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటన చేయి, వాళ్ళ ఆత్మీయమైన కళ్ళు తెరవబడతాయి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళలో దేవుణ్ణి స్థిరపరచుకుంటారన్నమాట. అప్పుడు అది పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటుంది కదా. అప్పుడు భూమి మీద అప్పుడు నువ్వు ఏది బంధిస్తావు అది బంధింపబడుతుంది, ఏది విప్పుతో విప్పబడుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, భూమి మీద దేన్ని మీరు బంధిస్తారు అనంటే ఇప్పుడు ఎవరైనా హృదయంలో చీకటి ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో కపటం, ద్వేషం, ఈశ, పగని కని ఎంతో మందికి దుష్టుడు ఆవరిస్తూ ఉంటారు. అదే ఎంతో మంది దయలు పట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ హృదయంలో నుంచి అది వెళ్ళిపోతేనే కానీ వాళ్ళు బాగుపడలేరన్నమాట. అందుకే ఇప్పుడు నీకు వాటన్నిటి మీద అంటే సమస్తము అన్నిటి మీద నేను నీకు అధికారం ఇస్తున్న కీస్ నేను నీకు ఇచ్చేసిన, ఇంకా వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సింది మనమే. ఆయన అంటుండు, నేనైతే నీకు ఇచ్చేసినాను కీస్ అంటే ఆయన విజయం పొందినడు దేవుడు, నేను సమస్తం నీ చేతికి ఇచ్చేసిన, ఇక మీదట నువ్వు వెళ్ళి నడిపించుకోవాలా అంటే ఆయన చెప్పేస్తున్నాడు, నేను ఎవ్రీథింగ్ నీకు అనుగ్రహించేసిన, ఇంకా నువ్వే దున్నుకుంటూ వెళ్ళిపోవాలా అంతేగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. సో అట్లని నువ్వు ఎవరైతే ఈ భూలోకంలో ఉన్నంత వరకు మన అంటే ఈ లోకంలో మనం భూమి మీద ఉన్నంత వరకు ఆయన చిత్తం ఏముందో అది అనుసరించి నడుచుకోవాలా. ఆ యొక్క పరలోకము యొక్క తలుపులు కీస్ మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఆ భూలోకంలో మనం దేన్ని విప్పుతామో అంటే మనము చూడండి, దాన్ని మనం విప్పి మళ్ళా తర్వాత దాన్ని బంధిస్తేనే కానీ అది వెళ్ళిపోవు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ హృదయంలో ఉన్న చీకటిని వెలగొట్టాలంటే అది ఓపెన్ కావాలా, ఆ హృదయం ఓపెన్ కావాలా. ఆ హృదయం ఓపెన్ అయితే ఆ చీకటి అనేది బయటికి వెళ్ళిపోతుంది, దేవుని యొక్క వెలుగు వాళ్ళలో నివసిస్తుంది. కాబట్టి అప్పుడు అది క్లోజ్ చేయబడుతుంది అనమాట. సో అట్లని మనము ప్రతి వాళ్ళకు దేవుని యొక్క సువార్త ఇతరులకు అందించినప్పుడు హృదయానికి ఎవరి హృదయానికైతే వాక్యం తగులుతుందో ఆ హృదయం మారుమనసు పొంది రక్షింపబడుతుంది అనమాట. అదనమాట. సో అట్లని అయితే ఇక్కడ మనము మత్తయి సువార్తలోని 6th చాప్టర్ లో మనం చూసుకుంటాం ప్రార్థన కదా. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. చూడండి, పరలోకమందు ఏదైతే నెరవేర్చబడుతుందో అదంతా భూమి మీద జరుగుతూ ఉంటది కదా. ఫస్ట్ పరలోక రాజ్యంలో జరుగుతుంది, తర్వాత అక్కడి నుంచి భూమి మీదకి దిగుతుందనమాట. సో అట్లని ఏదైతే దేవుడు చెప్తుందో పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక కదా. ఇప్పుడు పరలోకంలో ప్రతిదీ
నెరవేర్చబడుతుంది ఈ భూమి మీద. అందుకే అని అంటుంది కదా, ఆయన మాటలు ఏవి కొట్టివేయడానికి రాలేవు, ప్రతిదీ నెరవేర్చబడడానికే వచ్చింది ఆయన మాటలు. సో అట్లనే కాబట్టి ఇక్కడ చూడండి, దీనికంటే ముందు మనము దావీదులో ఐజియా 22 వచనంలో చూసుకుంటే, నేను దావీదు ఇంటి తాళపులో అధికారము భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడను ముయ్య జాలడు. చూడండి, ఒక్కసారి దేవుడు ఓపెన్ చేసిందంటే దాన్ని మళ్ళీ ఎవరు కూడా ముయ్యలేరు. ఒకవేళ దేవుడు దాన్ని మూసేస్తే మళ్ళీ అది ఎవరు కూడా తెరవలేరు. అది ఎప్పటి నుంచో చెప్పబడుతుంది అంటే ఐజియా ప్రవచనం. అది ఎక్కడ నెరవేర్చబడింది పేతురు జీవితంలో నెరవేర్చబడింది. తర్వాత మనము చూసుకుంటాము ఎక్కడ అంటే ప్రకటనలో చూసుకుంటాం. ప్రకటన 3rd చాప్టర్ లో ఉంటుంది. మనకి ఒక సంఘం కొరకు దేవుడు మాట్లాడుతున్నమాట. ప్రకటన 3rd చాప్టర్ లో 7th వచనం నుంచి ఉంటుంది. అయితే ఇక్కడ సంఘం కొరకు మాట్లాడబడుతుంది అనమాట వాక్యంలో. చూడండి, ప్రకటన 3rd చాప్టర్ 7th వర్స్ నుంచి చూసుకుంటే మనము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును లేకుండా తీయువాడును ఎవడును తీయలేడు, వేసేవాడైనను సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతులేవనగా, మీ క్రియలను నెరవేరునను, నీ కను శక్తి కొంచెము ఉండినను, నీ వాక్యమును గైకొని నా నామమును ఎరిగిన లేదు. ఇదిగో తాళపు నీ ఎదుటనే తీసి ఉంచి ఉన్నాను, దీన్ని ఎవడును వేయనేరడు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మెయిన్ రీజన్ ఏంటంటే క్రియలను బట్టియే ఉంటుంది. నీకు కీస్ రావాలా, నీ చేతికి అధికారం రావాలంటే మన క్రియలు బట్టే వస్తుంది. దేవుడు పేతురుకి ఉత్తగానే అది ఇయ్యలేదు. ఆ తాళపు చెవుడు ఆ సంఘాన్ని కట్టుమని దేవుడు అని ఎప్పుడు చెప్పినంటే ఆయన కంప్లీట్ గా దేవుని తెలుసుకున్న తర్వాతకే చెప్పబడింది కదా. అంతవరకు ఆయన పశ్చాత్తాపపడి ఏడ్చి అని చేసినప్పుడు ఆయనకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిందో మళ్ళా తిరిగి రానయ్యున్న దేవుడు కదా అని ఏమన్నా ఆదరణకర్త మనకు తోడుండి నడిపిస్తా అని చెప్పింది కదా. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, లోకంలో సమస్తం ఏదో నాదంతా వ్యర్థమే, కానీ ఆయన ఆత్మ మనలో ఉంటే సమస్తం మనం విజయం పొందగలుగుతాం. కానీ దానికంటే ముందు ఆయన ఏమంటున్నంటే మీ క్రియలను సరిదిద్దుకోమని చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే ఆ క్రియలను సరిదిద్దుకుంటామో మనము, అప్పుడు మనం అన్నిటి మీద విజయం పొందగలుగుతాం. అందుకే కదా ఇక సంఘం కొరకు మాట్లాడబడుతుంది వాక్యము కదా. సంఘం అంటే మనం ఏదో అని అనుకుంటాం, కానీ సంఘంలో ఉన్న ప్రతిదీ మనము గ్రహించాలి అనంటే కష్టమే. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ ఉంటేనే మనకి సరైన మార్గంలోకి నడిపిస్తామట. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను లేకుండా తీయువాడెవడును తీయలేకుండా. అంటే ఎవరైనా తీయాలి అని అనుకున్న తీయలేకపోతున్నారు, వేయాలనుకున్న వేయలేకపోతున్నారు. కానీ కేవలం ఇక్కడ సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఏవనగా, ఇక్కడ మెయిన్ రీజన్ ఇదనమాట. ఫస్ట్, నీ క్రియలు నేను నెరుగుదును. సెకండ్ వన్, నీకున్న శక్తి కొంచెమైన ఉండును, నీకు నా వాక్యము గైకుని నా నామమును ఎరగలేదనియు, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఏమంటుండు, నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగలేదు అంటే అన్ని వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి అన్ని చేసి కూడా నాకు తెలియదు అన్న వాళ్ళకు ఏముందంటే, తీసుకునే వాళ్ళ డోర్స్ అన్ని డోర్ ఓపెన్ చేసుకున్నామంటే ఆ డోర్ లో ఆ హృదయ తలుపులు ఓపెన్ అయ్యి ఉందంటే అది పదే విధాలకు పరిగెత్తింది కాబట్టి, స్థిరమైన మనసు లేదు కాబట్టి ఆ దేవుడు ఏం చేసి వాళ్ళని ఓపెన్ అప్ చేస్తాడు అంటే వాళ్ళు ఇంకా దేవుని చేతిలో లేనట్లే కదా. ఇక్కడ చూడండి మళ్ళా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆ యూదులు కాకనే తమ్ము యూదులమని అబద్ధపు సాతాను సమాజపు వారి రప్పించేదను, వారి వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసిరి. ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలములో నేను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపాసించుకోకున్నట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకునే వలెను.
ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడు మనకి ఏమి ఇచ్చిందంటే కీస్ ఇచ్చిన. ఆ కీస్ ఇచ్చినంటే ప్రతి దాంట్లో నువ్వు విజయం పొందాల్సిందే. ఒకవేళ మన క్రియలు సరిగ్గా లేకపోయి ఉంటే దుష్టునికి చోటు ఇచ్చినట్లే. కాబట్టి మన క్రియల్ని సరిదిద్దుకోమని చెప్తున్న దేవుడు. రెండవది ఏమంటున్నంటే ఈ సమస్యలు ఖచ్చితంగా మనకొస్తాయి. ఎందుకనంటే దుష్టుడు ఏం చేస్తున్నంటే జల్లెడబడుతుంది కదా అని ఏమంటారు, శోధన కాలంలో లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో కదా ఆయన దేవుడు కాపాడుతా అని అంటుండు. ఎప్పుడు కాపాడుతాడు దేవుడు? నీవు ఆయన చిత్తని అనుసరించి నడుచుకుంటేనైనా కాపాడతాడు. కానీ మన క్రియలు సరిగా లేకుండా దేవుడు నన్ను కాపాడుతాడని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించిండో అంతగా గద్దిస్తాడు కూడా దేవుడు కదా. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, సంఘం కొరకు మాట్లాడబడుతుంది ఇది ఈ వాక్యము. ఎందుకంటే పేతురు ఈ బండ మీద ఈ సంఘమును కట్టుదును అని అంటున్నా. అంటే పేతు సేవ జీవితంలో అయితే ఎన్నో ఆత్మలు దేవుని వైపు నడిపించును. ఇప్పుడు మన టైం వచ్చింది, మనం నడిపించాలా ఆయన సన్నిధికి. ఆయన యొక్క మాటలు ఎట్లా చెప్పాలి, ఎందుకంటే ఆయన రాబోతున్నాడు ఈ లోకం మీదకి. జీవం కలిగిన దేవుడు ఈ లోకం మీదకి రాబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు సువార్త అందించాలా. అంటే దేవుని యొక్క సువార్త అందించాలంటే మనము ఒకటే దగ్గర కూర్చొని సువార్త ప్రకటన చేస్తే కూడా ఏమీ అర్థం కాదు కదా. మనం వెళ్ళి ఫీల్డ్కి వెళ్తేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదైనా అంతే కదా, మనం పనికి వెళ్తేనే పని చేయగలుగుతాము. పిల్లలు కూడా అంతే, స్కూల్కి పోతేనే చదవగలుగుతారు. అట్లనే మనం కూడా అంతే, దేవుని యొక్క సేవ ప్రార్థన జీవితంలో ఉండాలా, దేవుని అడగల, సేవకి బయటికి వెళ్ళిపోవాలా, ఆయన సువార్త ప్రకటన చేసుకుని రావాలా. మనకు తెలిసిన మట్టుకే మనమే చెప్పుకుంటే అక్కడ ఏమైపోతుంది అంటే మనం హెచ్చరించుకుంటున్నాం, చేసుకుంటున్నాం, బానే ఉంది. కానీ ఇది ఇక్కడిక్కడనైనా మన నుంచి ఇతరులకు వెళ్ళిపోవాలా. ఆయన ఇచ్చింది అందుకే, ఆయన ఇచ్చిన విజయము సమస్తం అందరికీ వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఆయన ప్రతిదీ షేర్ చేసుకోమంటారు కదా దేవుడు. సో మన క్రియలను సరిదిద్దుకొని మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గాయకొని ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటేనంట ఆయన శోధన ఏ టైం అంటే ఇంకా రాబోయే దినాలు, ఆల్రెడీ ఇది కఠినమైన దినాలని మనకు తెలుసు. కానీ ఆయన వాక్యాలు, ఆయన ప్రవచనాలు అన్ని నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి చివరి డేస్లలో ఒకవేళ మన దేశం పైన బాంబు పడినా, ఒకవేళ మనం బ్రతుకుతే మాత్రం ఆయన సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. లేదు ఒకవేళ మనం ఆ బాంబు వేసి ఆ టైంలో మనం చనిపోయినా ఏదైనా అయినామనుకో, అక్కడ కూడా చనిపోయిన దేవుని దగ్గరికే పోవాలా. ఎటు పోయినా కానీ దేవుని దగ్గరికే పోవాలా. నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే, మనం అందరం దేవుని దగ్గరికి పోవాలంటే మన క్రియలను సరిదిద్దుకోవాలా. ఇదనమాట. ఇంకోటి ఏంటంటే రాబోయే కాలంలో ఆయన దేవుడు మనల్ని కాపాడుతా అని అన్నాడు కదా అని దీనంగా ఏమంటారు, కాపాడతారు కదా అని అనుకొని కూర్చోడం కాదు, దాన్ని మనం అమలుపరుచుకోవాలి. ప్రతి వాక్యాన్ని మనము అమలుపరుచుకోవాలన్నమాట. దాన్ని అమలుపరుచుకుంటేనే మన జీవితంలో నెరవేర్చబడుతుంది కదా. ఎందుకంటే దానికంటే ముందు ఆయన దేవుడు ఇప్పుడు చూడండి లోకం అంతటా ఆచరణ పాటిస్తున్నారు. కానీ ఆయన మనం ప్రార్థన చేస్తాం, దేవా నీవు జీవం కలిగిన దేవుడు, నీవు సజీవుడో ప్రభా, యుగ యుగలకు జీవించిన వాడవు, ఉన్నవాడవు, అనువాడవు అని మనం ప్రార్థన చేస్తుంటాము. కానీ లోకం అంతటా ఏం చేస్తారు, లెంత్ డేస్ చేసుకుంటున్నారు. అంటే బ్రతికిన దేవుణ్ణే మళ్ళీ మళ్ళీ చంపుతారు. ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ వస్తున్నట్టే చేస్తారు. అంటే దేవుడు ఏమంటున్నారు, లోక మర్యాదను అనుసరించొద్దు అని. అంటే లోకం అంతా అదే అనుసరించుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎవరు ధైర్యంగా పోయి చెప్తారు, మనం ఇట్లా చేయకూడదు, అసలు దేవుడు ఇది ఈ విధంగా చెప్పలేదు. ఆయన ప్రతిదీ ఆత్మకు సంబంధించదే చెప్పిండు కదా. అందుకే అంటుండు, ఇర్మియాలో కూడా చెప్తాడు క్రియలను సరిదిద్దుకోమని. ఇక్కడ కూడా అదే వాక్యం చెప్తున్నా. ఆయన సంఘంని కట్టాలి అని అంటే మన క్రియలను సరిదిద్దుకోవాలి. చెప్పే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, వినే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. అట్లా అంటే ప్రతిదీ ఈచ్ ఆఫ్ ది పాయింట్ మనం చూసుకుంటే ఆయన మనల్ని కాపాడాలి అని దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏమంటూ, నేను త్వరగా వచ్చుచున్నాడు, ఎవడును నీ కిరీటము నపసించుకున్నట్లు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. నీకున్నది కొంచెమైనా నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో. మనం ఒక్కటే మన గురి ఏచుప్రభే, ఆయన దగ్గరికే చేరాల. మనకు సమస్యలు వస్తున్నాయి కదా అని నువ్వు వెనుకకు తిరగద్దు. నువ్వు వెనుకకు తిరిగినవా అంటే నువ్వు పడిపోయినట్లే కదా. ఇక్కడ ఆయన ఏమంటున్నా, నీకు కలిగినది గట్టిగా పట్టుకోమన్నాడు. నీకు కొంచెం ఉన్నా నువ్వు గట్టిగా పట్టుకో, నీకు ఎక్కువ ఉన్నా గట్టిగానే పట్టుకో, ఎంత ఉన్నా అది పట్టుకో చివరి వరకు. ఆయన మెట్టు ఎక్కేంత వరకు, చివరి మెట్టు ఎక్కి ఆయన చెయ్యి పట్టుకున్నంత వరకు ఆయన వదలకూడదు అనమాట. అంతగా మనం ఆయనను ప్రేమించాలా, అంతగానే నడవాలా. ఎందుకంటే ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించరు. ఎవరైనా ప్రేమించిన స్వార్థం కొరకే, వాళ్ళ అవసరతల కొరకే. తల్లిదండ్రులే కానీ, అక్కజనులే కానీ, అన్నదమ్ములే కానీ, భార్య పిల్లలు
భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరే కానీ చెప్తున్నాం కదా. ఆ సమస్తము అంతా ఈ లోకంలో ఉన్నారు మన బాధ్యత అంతే. ఈ లోకంలో మన బాధ్యత ఎంత వరకు ఉందో అంతవరకు నిలబెట్టుకోవాలా. కానీ దానికంటే మించిన బాధ్యత మనకి ఏంటంటే సేవ జీవితం, సేవని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటిదో కనుక్కొని నడుచుకోమని చెప్పింది దేవుడు. కాబట్టి ఆయన చిత్తాన్ని అనుసరించి మనం నడుచుకోవాలా. కాబట్టి ఆయన ఫస్ట్ థింగ్ ఏం చెప్తాడంటే, ఆ తాళపు చెవులు ఆయన ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఏం చెప్తాడంటే జాన్ యోహాను సువార్త 20:23 ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇఫ్ యూ ఫర్గివ్ ఎనీవన్ హిస్ సిన్స్ దేర్ ఆర్ ఫర్గివ్. ఇఫ్ యూ withhold forgiveness from anyone it is withheld అని చెప్పబడుతుంది. చూడండి, మనం ఒక్కరిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. పాతాళపు ద్వారపు ఎదుట నువ్వు నిలవనేరదు, నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిచేదను. ఇప్పుడు చూడు, అంటే నీవు భూలోకమందు దేనిని బంధించుదువో, ఏదైతే విప్పుతావో, ఇప్పుడు నువ్వు విప్పాలన్నా బంధించాలంటే ఫర్గివ్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. ఒక జీవితం నేను దేవుని వైపు నడిపించాలంటే ఫర్గివ్నెస్ అనేది కావాలి మనకి. ఫర్గివ్నెస్ లేని మనం ఎట్లా నడుచుకోగలుగుతాం చెప్పండి కదా. ఆయన అంటున్నాడు, మీరు ఎవరినైనా పాపమును క్షమించుతారో వారిని పాపము క్షమింపబడను. ఎవరు మీ పాపంలో మీరు నిలిచి ఉండు నిత్తురో అది నిలిచిపోనని వార్తలు చెప్పను. ఇక్కడ అర్థమవుతుంది. అంటే భూలోకమందు తెరవబడాలన్నా, భూలోకమందు బంధింపబడాలన్నా అది పరలోకమందు విప్పబడుతుంది, బంధింపబడుతుంది. నువ్వు ఈ లోకంలో ఇతన్ని క్షమిస్తే పరలోకమందు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఈ లోకంలో ఇతన్ని ద్వేషిస్తే పరలోకంలో కూడా చోటు లేదు. సో అదే అనమాట ఇక్కడ వాక్యము. అదే మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ప్రతి వారిని క్షమించాలా. ఎవరైనా పాపంలో ఉంటే వారిని కూడా వారి కొరకు కూడా ప్రార్థించాల. ప్రభా, వీరు ఈ విధంగా తప్పిదము చేశారు, వీరిని క్షమించు ప్రభా, ఈ రక్షణ మార్గం నడిపించుకో, ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ అదే చెప్పబడుతుంది, మీరు ఎవరిని పాపములు క్షమిస్తారో వారే క్షమింపబడదురు కదా. భూలోకంలో మీరు దేన్ని విప్పబడతారో అని చెప్పబడుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఏదైతే విప్పబడుతుందో పరలోకమందు విప్పబడును అంటున్నాను. నువ్వు ఇక్కడ విప్పితే అక్కడ విప్పబడుతుంది. నువ్వు ఈ లోకంలో దుష్టుని బంధిస్తే అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది దుష్టుడు. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ దుష్టుడు మనం ఆపడు. ఎందుకంటే దేవుడు వాటన్నిటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు కాబట్టి కదా. అట్లా దేవుడు ఎంతగా ప్రేమించును, ఆయన మన కొరకు సమస్తం చేసింది కదా. సో దేవుడు ఆయన కూడా అదే అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కదా. ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళకు మనము దేవుని యొక్క సత్యంని ప్రకటింపచేయాలా, ఆయన కీర్తిని అనేకులకు వినిపింపచేయాలన్నమాట. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం నెరవేర్చే దాని నుండి ఒక పొల్లైన సున్నైనా తప్పిపోదనమాట కదా. ప్రతిదీ నెరవేర్చబడడానికే వచ్చింది. ఈ లోకంలో అన్ని నెరవేర్చబడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అది పరలోక రాజ్యంలో నెరవేర్చబడ్డాయి కాబట్టి ఇప్పుడు భూలోకమందు నెరవేర్చబడుతున్నాయి ప్రతిదీ కదా. అందుకే మారుమనసు పొందమని చెప్తున్నమాట దేవుడు. ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతామో, ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటామో ఆయన రాజ్యంలో ఉంటామన్నమాట కదా. పేతురు అడుగుతారు కదా దేవుని, దేవా ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అంటే 70 times అని చెప్తారు కదా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, 70 times అన్నప్పుడు 70 times మనము కౌంటింగ్ చేసుకుంటే 49 times మనం క్షమించాలన్నమాట. అంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, దానియేలు సమయంలో కూడా దానియేలు 70 సంవత్సరాలు అంటే 70 వారాలు. 70 వారాలు ఇప్పుడు మనకు ఇర్మియాలో కూడా ఉంటాయి 70 years. ఆ 70 years వరకు సైలెంట్ పీరియడే ఉంది. ఆఫ్టర్ 70 years తర్వాత యేసు ప్రభు పుట్టడం జరిగింది. దేవుని యొక్క నీతిని సత్యం ప్రకటన జరగడం స్టార్ట్ అయింది. అంటే 70 times కానీ 70 వారాలు ఆ టైంని కంపారిజన్ చేసుకుంటే 49 times అంటే 490 times ప్రతి వారిని క్షమించాలా. అంటే 70 మార్లు అని చెప్పింది కదా దేవుడు. 70 మార్లు అంటే 70 into 7 కదా. 490 times మనం క్షమించాలంటే మనకున్న డేసెస్ అన్ని 365 days. ఆ 365 days లకించి 490 times అని చెప్పబడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్క మనిషి కొరకు దేవుడు ఎంతగా ప్రయాసపడమంటుందంటే వారిని క్షమించడానికే కానీ, వారిని పైన జాలి చూపించడానికి కానీ, వారి కొరకు సమస్తం ఏది చేయాలన్నా మనకు ఫస్ట్ వాళ్ళ ఆత్మల మీద మనకు అధికారం ఉండాలి అని అంటే ఫస్ట్ ఫర్గివ్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే కదా దేవుడు తాళపు చెవులు మనకి ఇస్తా అంటుంది కదా. ప్రతి దాంట్లో విజయం పొందాలి, ఒక్కొక్క డోర్స్ ఓపెన్ చేయాలా, ప్రతి దాన్ని చూసుకుంటా వెళ్ళాలా. దేవుడు ఎక్కడ ఏం పెట్టిండో వాటన్నింటినీ మనము తెచ్చుకోవాలా. ఎందుకు తెచ్చుకోవాలంటే ఇతరులకు
మనల్ని దేవుడు ఏర్పరచుకొని అనేకులకు ఆ నీతిని సత్యం ప్రకటించడానికి పెట్టింది కాబట్టి మనం వెళ్ళాలి. ఎందుకంటే జస్ట్ ఆయన చేతిలో ఒక పనిముట్టు మారమే కాబట్టి ఆ విధంగా అన్నమాట. అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుడు. ఆయన ప్రేమకి మనము త్యాగం చేసుకోవాలి సమస్తం. ఆయన ఎట్లా త్యాగం చేసుకుంటో మనం కూడా అట్లనే త్యాగం చేసుకోవాలా కదా. ఎప్పుడైతే అందుకే నేను అనుకున్న ప్రభా 70 మార్లు ఎట్లా క్షమిస్తారు ప్రభా, అసలు ఏంది దీనికి, అసలు నాకు తెలుగు కొంచెం చదవనీకి రాదు కానీ అట్లీస్ట్ నేను ట్రై చేసినాను. 70 మార్లు ఎట్లా చదవాలి ప్రభా అని నేను అనుకుంటున్నాను. ఆ అసలు డేసెస్ అంటే వారాలు 7 వారాలు ఉన్నాయి ప్రభా. మరి 70 మార్లు క్షమించమంటున్నారు. ఎట్లా 70 వాళ్ళని నేను దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకుంటే 70 into 7 టైమ్స్ చేసుకుంటే 490 టైమ్స్. అమ్మ దేవుడా, 490 టైమ్స్. అప్పుడే క్లిక్ అయింది. ఎట్లా అంటే దానియేలు సమయంలో కూడా ఆ 70 వారాలు ఆయన పెట్టినాడంటే ఆ 70 వారాలు అయిపోయినాక కూడా ఆ టైం అంతా సైలెంట్ పీరియడే. అందరూ దేవుడు రాబోతున్నాడని తెలియగా ఆ ఈయన ప్రవచిస్తాడు. ఎవరు? ఐజాయా ప్రవక్త కదా. మనకు ఒక రక్షకుడు రాబోతున్నాడు ఈ లోకం మీదకని మనము 7th చాప్టర్ లో చూసుకుంటాం అనమాట. ఐజాయాలో అక్కడ దేవుడు పుట్టబోతున్నని చెప్తే మళ్ళా దేవుడు పుట్టే సమయంలో కూడా మగ పిల్లల్ని చంపడం జరిగింది. అది కూడా మనం ఇర్మియాలో చూసుకుంటున్నాం. అట్లా చూడండి, ఆయన దేవుడు పుట్టికతో నుంచి ఆయన 33 years వరకు సేవ చేసినంటే అంతవరకు ఆయన శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు లోకం మీద దేవుడు. కానీ మనం ఎవరైనా అనుభవించడం శ్రమ? ఆయన కొరకు ఏదైనా త్యాగం చేసుకోగలుగుతున్నామా కదా. ఏదైనా త్యాగం చేసుకోవాలనుకున్నా మనకి ఏ ఆలోచనలు వస్తాయంటే అది పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఏదైనా త్యాగం చేసుకోవాలని అనుకుంటే అయ్యో అది ఉంది ప్రభా. ఇట్లా అయిపోతుంది మన మనసు, మన మైండ్, సమస్తం అంతా. కానీ వీటన్నిటి మీద మనం విజయం పొందాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ పొందుకోవడమే. ఆయన ఆత్మ ఎంతగా మనం పొందుకుంటామో, అగ్నిాభిషేకం మనం పొందుకుంటేనే కానీ విజయం పొందలేమన్నమాట. ఎందుకంటే ఇది కఠినమైన దినాలు కాబట్టి ఈ దినంలో మనము ఆయనను అనుసరించి నడుచుకోవాలంటే ఫస్ట్ మనకు తగ్గింపు జీవితం అవసరం. మనం ఇతన్ని క్షమించాలా. ఎందుకంటే ఇప్పుడు చివరి టైంలో క్రైస్తవులని హింసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయం ఏమో ఆయన సేవ సమయము. ఆయననే టైం ఇచ్చిండు, దేవుడి సమయం ఇచ్చిండనమాట సువార్త ప్రకటన చేసుకోవడానికి. ఈ టైంలో అయితే ఖచ్చితంగా ఎన్ని సేవలు ఏది చేసినా మనకి ఎంత ఆటంకం వచ్చినా దేవుడు తప్పిస్తారు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో చూడండి అందరూ హతసాక్షులు అయ్యే సమయం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల్ని ఎంతో మంది ప్రశ్నిస్తుంటారు. వాళ్ళకు మనం సమాధానం చెప్పాలని, ఏది చెప్పాలంటే మౌనమే పాటించాలంతే. దగదగలు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదని చెప్పింది దేవుడు. ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే దేవుని యొక్క శిల్వ మరణంకి పోయే ముందు కూడా దేవుని అందరూ ప్రశ్నలు వేసినారు. ఆయన కొట్టినా ఏమనలేదు, ఆయన తిట్టినా ఏమనలేదు, ఆయన గుద్దినా ఏమనలేదు, ఆయన మీద ఉంచినా ఏమనలేదు. జస్ట్ దేవుడు ఎట్లయితే మౌనాన్ని పాటించిండో మన సమయం వచ్చినప్పుడు కూడా మౌనాన్ని పాటించాలా. ఎందుకు ఇది చెప్తున్నానంటే దేవుడు కూడా ఫర్గివ్నెస్ అనేది చూపించిండు అనమాట. దేవ వాళ్ళు ఏం చేస్తుందో తెలియదు, వారిని క్షమించు. అంత గొప్ప దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, అంత గొప్ప దేవుడే, అంత తగ్గింపు జీవితం కలిగిన దేవుడు. కాబట్టి మనం అందరం కూడా తగ్గించుకోవాలా. ఎందుకంటే చివరి టైంలలో మనకి అనేక ప్రేమలు చల్లారునని వాక్యంలో చెప్పబడుతుంది. సో ఆయన ఇచ్చిన మొదటి ప్రేమని చివరి వరకు, ఆయన రాకడ పర్యంతం వరకు ఆ మొదటి ప్రేమలను మనం జీవించాలా కదా. ఆయన అన్నాడు కదా, తొలకరి వాన కడవరి వాన. తొలకరి వానలోనేమో అపోస్తులందరూ చేశారు, కడవరి వానలోనేమో మనం అందరం చేయాల్సిందే. సో ఆ రెండు మనం పొందుకుంటున్నాం కాబట్టి ఆయన సూర్యకార్యాలు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పినమాట దేవుడు ఆ విధంగా. సో మనం ప్రతి దాంట్లో విజయం పొందాలంటే, మరి ఆ కేసుని మనము పొందుకోవాలంటే, ప్రతి దాంట్లో విజయం పొందాలంటే దేవుని యొక్క ఆత్మని, ఆయన గైడెన్స్, ఆయన టీచింగ్స్ అంతే కదా. అట్లా దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. ఇది ఎప్పుడు దావీదు సమయంలో కూడా దేవుడు మాట్లాడిందనమాట. ఎప్పుడు ఐజాయాతో మాట్లాడిన ప్రవచనము మాథ్యూలో జరగబడింది, మత్తయి సువార్తలో పేతురు ద్వారా. ఇప్పుడు మన టైంకి వచ్చింది. అందుకే ఆయన సంఘాన్ని కట్టబడాలి అని చెప్పింది. ఆ సంఘములంతా ఎవరమంటే మనం అందరమే. ఇంకా సో మనం అందరం కూడా కట్టబడాల. ఆయన నీతిని రాజ్యము అనేకులకు ప్రకటింపచాలి కదా. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకోమంటాడు, తర్వాత సమస్తం మీకు అన్ని అనుగ్రహింపబడతాయి కదా. ఇప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకున్నామంటే పరలోక రాజ్యము స్థలం మనకి ఇచ్చిన దేవుడు. కాబట్టి ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు ఈ లోకం మీదకి వచ్చిండు, మన ప్రతి పాపము, శాపములు, రోగాలు, వ్యసనాలు సమస్తం ఆయన భుజముల పైన మూసిండు, ప్రాణం పెట్టిండు, మనకు విలువను ఇచ్చిండు, మన కొరకు ఆయన స్థానం
సిద్ధపరచడానికి నేను వెళ్తున్నా, నా ఆదరణకర్త మీకు తోడై ఉండి పంపిస్తానని చెప్పిన దేవుడు ఈ రోజు మనకు అదే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయా లేవా, మన జీవితంలో ఏమున్నాయా అని చెక్ చేసుకోవాలా. కాబట్టి మరి దేవుడి చిన్న వాక్యమే దీవించిన ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధర మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారునికి వందనాలు ప్రభా. అల్ప ఓమేగా దేవుడు నీవే తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడో ప్రభా. మా కొరకు తండ్రి రక్తం కాచిన దేవుడో ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, మా కొరకు ప్రభా సమస్తం చేసిన వాడవు తండ్రి. నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా ఏసయ్య, మరి మేము ప్రతిదినం ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా నడుచుకుంటున్నామో సమస్తం మీకు తెలుసు తండ్రి. కాబట్టి ప్రభా, మేము ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. మేము ప్రతిదీ కూడా ప్రభా చక్కగా నడుచుకోవాలంటే ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించండి. కడవరి వచనం చేత మమ్మల్ని నింపండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, నీ యొక్క రాకడ సూచనలు అన్ని నెరవేర్చబడుతున్నాయి ప్రభా. కాబట్టి ప్రభా, మాలో ఉన్న నిర్లక్ష్యతనం ఉంటే క్షమించమని ప్రార్థిస్తాం తండ్రి. ఈ నిర్లక్ష్యం ఉన్న జీవితాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. దేవాయసు ప్రభా, మేము చురుకుగా పనిచేయాలి ప్రభా. ఆ కాలంలో ప్రభా ఎబ్రిస్రీలు ఎంతో చురుకుగా ఉన్నారు తండ్రి. ఈనాడు ప్రభా నీ బిడ్డలం ప్రభా ఆత్మీయమైన ఇజ్రాయల్స్ గా మమ్మల్ని మార్చుకున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవా, మేము కూడా చురుకుగా ఉండాలా. ప్రతి దాంట్లో కూడా ప్రభావ మేము చురుకై ఉండాలి తండ్రి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. దేవా, మాకు సహనం, ఓపిక, దీర్ఘశాంతం కావాలా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా యేసు ప్రభా, ఇంకా ఫ్యూచర్ ని మేము చూడాలి అని ఆశిస్తున్నాం తండ్రి. నీ చిత్తం ఉంటే ప్రభా మాకు బయలుపరచమని ప్రార్థిస్తాం మెస్సయ్యా. నీకు లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, ప్రతి హృదయంలో ఉన్న ప్రతి చీకటిని గద్దించండి, కొట్టివ్వండి ప్రభా. దేవా యేసు ప్రభా, హృదయంలో ప్రభా నీ యొక్క వెలుగు చేత నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎందుకంటే ప్రభా హృదయమే ప్రభా ఎంతో ఘోరమైందని అన్నావు ప్రభా. కాబట్టి ఆ ఘోరమైన హృదయాన్ని ప్రభా అందరూ సరిదిద్దుకోవాలి తండ్రి. ఎందుకంటే ప్రభా ఇంకా మాలో ఏదైతే ఆయస్కరమైతే ఉందో ప్రభా అది మాకు చూపించండి ప్రభా. వాటిని ఒప్పుకొని మేము విడిచిపెడతాం తండ్రి. మాకు సాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా, ఈ లోకాన్ని మేము ద్వేషించుకోవాలి ప్రభా. ఈ లోకాన్ని మేము తృణీకరించుకోవాలి. ఈ లోకాన్ని మేము ప్రేమించద్దు ప్రభా. ఈ లోకాన్ని మేము ఆశ్రయించుకోవాలి తండ్రి. దేవా యేసు ప్రభా, పైన వాటిని మేము చూడాలా, పైన వాటిని మేము వినాలా, పైన వాటిని ప్రభా అనేకులకు మేము ప్రకటించాలి తండ్రి. ఎవరు చూడనివి మేము చూడాలా, ఎవరు బోధించనివి మేము బోధించాలనైనా. కాబట్టి మీ యొక్క ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించని, మాకు సాయం చేయని, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయస నీకే లెక్కలేని వదల తండ్రి. దేవా, ఆ కాలంలో కూడా ప్రభా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు వీళ్ళందరూ కూడా ప్రభా త్యాగమైన సేవ వాళ్ళు చేశారు తండ్రి. దేవాయసు ప్రభా సమస్తం వాళ్ళు మీ దగ్గర నేర్చుకున్నారు ప్రభా. ఈ రోజు కూడా ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి. మరి మీరు కూడా మాకు నేర్పించండి ప్రభా. మేము కూడా సమస్తం ముద్రకొని మీ దగ్గరికి రావడానికి సిద్ధమైన మనసు కలిగి మేము వచ్చేటప్పుడు మాకు సాయం చేయండి తండ్రి. మేము తీర్మానం జీవితం కలిగి ఉండాలా ప్రభా. మాకు సాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ఇంకా రాలేని పరిస్థితులను ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా. సేవకు వెళ్ళిన ప్రతి బ్రదర్స్ ని, ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళిన ప్రతి బ్రదర్స్ ని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. వాళ్ళని యొక్క పరిస్థితులను ముద్రించుకోండి. వారి సేవ జీవితంలో అభివృద్ధి పరచండి నైనా. దేవాయసు ప్రభా, వాళ్ళని యొక్క జీవ గ్రంథంలో రాసబడి ఉండాలా ప్రభా. సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారి కుటుంబం చుట్టూ కూడా ప్రభా నీ యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి. ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా పరలోక శాంతి, సమాధానం, ఐక్యత చేత నింపండి నైనా. దేవా, వాళ్ళు ఏ ప్రాంతంకి వెళ్ళినారో ప్రభా ఆ ప్రాంతం అంతా కూడా ప్రభా వారికి స్వాధీనపరచండి నైనా. దేవాయసు ప్రభా, అక్కడికి వెళ్ళి సువాత ప్రకటన చేసే ప్రతి బ్రదర్స్ కి కూడా ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభా అనేక ఆత్మలు కూడా ప్రభా వినాల్సిందే ప్రభా, నీ యొక్క రాజ్యంలోకి రావాల్సిందే ప్రభా. వాళ్ళందరూ కూడా ప్రభా మరి రక్షణ మార్గంలోకి రావాల్సిందే ప్రభా. మీరే ఆత్మకాలం జరిగించి సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి. మళ్ళీ నీ యొక్క రాకడికి మందని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్.